పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి నామమును మరలా ఒక్కసారి ప్రార్థించటానికి నాకు మీరు కృప దయచేశారు. నాకే కాదు ప్రభా, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీరు కృప దయచేశారు. నీ నామమును మా నోటితో ఉచ్చరించడమే మేము చేసుకున్న గొప్ప భాగ్యం. ఎందుకంటే తండ్రి, అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామము. మీ నామంలో రక్షణ ఉంది, మీ నామంలో విమోచన కూడా ఉంది. అటువంటి శ్రేష్టమైన నామమును ఉచ్చరించటానికి ప్రభు మీరు చూపెట్టిన మహాకనికరం కొరకై వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మీరు ఘనత వహించిన దేవుడు. మీ ఘనతని లోకానికి ప్రచురము చేయుటకు మా అందరికీ, ఈ మట్టి వారికి మీరు కృపదయ చేయమని యేసు ప్రభుల వారి నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 13వ తారీఖు 2025 సోమవారం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం. జనముల దేవతలన్నీయు వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. ప్రియులారా, గమనించాలి. జనములు దేవతలను ఏర్పాటు చేసుకున్నారు. దేవుళ్ళు అనబడిన వారిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అవి వట్టి విగ్రహములు అని చెప్పబడి ఉంది. ఆ రీతిగా జనములు ఏర్పాటు చేసుకున్న దేవతలు అనే విగ్రహములు కానీ, దేవుళ్ళు అనబడే విగ్రహములు కానీ అవన్నీ ఒట్టివే. వారే వాటిని చెక్కారు, వారే వాటికి రూపమును కలిగింపచేశారు. వారే వాటిని అభిషేకించారు, వారే వాటికి శక్తిని ఆపాదించారు. అన్నీ వారే చేసి ఆ తరువాత వారే దాని ఎదుట నిలబడి నమస్కరిస్తూ ఉన్నారు. ఒక విధంగా మానవుని యొక్క అమాయకత్వం దేవుని పట్ల ఎంత గొప్పగా ఉందో చూడండి. వారి అమాయకత్వం నిజంగా దయచేసి గమనించాల్సింది. వారిని మనము దూషించక్కరలేదు, ద్వేషించక్కరే లేదు. అమాయకత్వం. దేవుని బిడ్డలుగా మీరు ఒకవేళ విగ్రహాలను, జీవం లేనటువంటి ఆ విగ్రహాలను నమస్కరిస్తుంటే మీకు నా మనవి, దయచేసి నన్ను మీ శత్రువుగా భావించకండి. మీ మిత్రుడుగా మీకు చెప్తున్న మాట. విగ్రహంలో ఏమీ లేదు. నీవు వెళ్ళి విశ్వాసముతో నీవు ప్రార్థిస్తున్నావు విగ్రహము దగ్గర. విగ్రహం నీకు పని చేయలేదు. నువ్వు ఉంచిన విశ్వాసం నీలో పనిచేస్తూ ఉంది. నీ విశ్వాసం, ఈ దేవుడు నన్ను ఆరోగ్యవంతుని చేస్తాడు, ఐశ్వర్యవంతుని చేస్తాడు, భక్తిపరునిగా చేస్తాడని నువ్వు విశ్వాసం ఉంచి అక్కడ నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు. విగ్రహంలో ఏమీ లేదు. నువ్వు ఉంచిన విశ్వాసంలోనే అన్నీ ఉన్నాయి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఏమనో తెలుసా? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, లేనివి ఉన్నవి అనుటయే అనని. ఈ రోజున ఏది మన జీవితంలో లేదో అది ఉంది అని నమ్మడము, దాన్ని ఒక రోజున మనం పొందుకోవడము అనేదే విశ్వాసం. ఆ రీతిగా విగ్రహం వైపు కాక భూమి ఆకాశములను కలగజేసినటువంటి ఆ యెహోవా దేవుని వైపు చూడడం చాలా మంచిది. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నాయి. బలము సంతోషమును ఆయన యొద్ద ఉన్నాయి. ప్రియులారా, గమనించాలి.
ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలోనూ బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నాయి. ఆయన వద్ద ఉన్నటువంటివి మనకివ్వటానికి ప్రభుల వారు ఇష్టపడుతున్నారు. దేవుని పిల్లలుగా నేను ఆయన్ను వెదకాలి. ఆయన్ను నేను కనుగొంటే ప్రభు తన బలమును, తన సంతోషాన్ని నాకు దయచేస్తాడు. జనముల కుటుంబములారా, యెహోవాకు స్తుతి చెల్లించండి. మహిమ బలమును యెహోవాకు వెల్లడించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించండి. నైవేద్యముల చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అని వాక్యము సెలవిస్తుంది. నైవేద్యము చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరండి. పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని అని. ఆభరణాలు ఉన్నాయి, అయితే పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొనుడి అని. పరిశుద్ధాలంకారములగు అంటే పరిశుద్ధమైన అలంకారము అని దాని అర్థం. ఈ రోజున ప్రభు ఎదుట నేను నిలబడటానికి ఆభరణాలు అవసరం. అంటే పరిశుద్ధాలంకారములగు ఆభరణములు అని చెప్పాడు. పరిశుద్ధ అలంకారము, నేను పరిశుద్ధమైన అలంకారం కలిగి ఉండటానికి ఏ ఆభరణం అవసరమో అవి నేను ధరించాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. దేవుని ఎదుట నేను పరిశుద్ధంగా కనిపించటానికి ఆభరణాలు ఏమి ధరించాలంటే, ఒకటి, ప్రభువు మాట విని ఆ ప్రకారంగా ప్రవర్తించడం, అది ఒక ఆభరణం. చాలామంది వారి పాదములకు ఏదో పాదములకు పట్టీలు వేసుకుంటూ ఉంటారు. అదే రీతిగా నా ప్రవర్తన ఆయనకు ఒక పరిశుద్ధమైన అలంకారం. అంతేకాదు, నా చూపు కానీ, నా మాటలు కానీ, నా ఆలోచనలు కానీ ప్రతి ఒక్కటి ఆయనకు అంగీకారంగా ఉండాలి, ఆయనకు నచ్చాలి. అప్పుడే వాక్యము సెలవిచ్చిన రీతిగా పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకోవాలి అన్న మాట రుజువైతుంది. ఈ శరీరం ఎప్పుడు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నేను తెల్లటి దుస్తులు వేస్తూ ఉంటాను. తెల్లటి దుస్తులు ధరించినంత మాత్రాన కాదు, నా హృదయంలో తెలుపు ఉండాలి. నేను వేసే చొక్కా చాలా ఖరీదైంది ఉంటుంది. నేను ఖరీదైన చొక్కా వేసుకోవడం కాదు, లేకపోతే ప్రజల ఎదుట నేనేదో ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ కలిగి, ఒక పొడుగాటి లాల్చి, ఒక పైజామా, లేకపోతే ఏదో కోటు, బూటు, సూటు ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కాకపోతే నేను పరిశుద్ధమైన అలంకారాన్ని ప్రభు ఎదుట కనిపించాలి. అటువంటి ఆభరణాలు నేను ధరించాలి. అటువంటి ఆభరణాలు నేను వాక్య ప్రకారంగా జీవించడమే. రెండవది, ఆ కృపగల దేవుని పాదాల చెంత ప్రార్థించడం, ఉపవసించడం, అనేక మంది ప్రజల కొరకు కన్నీరు కార్చడం, అనేకుల కొరకు విజ్ఞాపనం చేయడం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం, ఇటువంటివన్నీ కూడా నాలో దేవునికి ఇష్టమైన కార్యాలు. ఇవన్నీ కూడా పరిశుద్ధాలంకారములకు ఆభరణాలు అని చెప్పచ్చు. వాటిని మనం ధరించుకొని మహోన్నతుడైన దేవుని ఎదుట ప్రత్యక్షం కావాలి. ఆయన ఎదుట మనము సాగిలపడాలి
అంటే ఈ అలంకారములను ధరించుకొని ప్రభు ఎదుట సాగిలపడాలి. ఆ సాష్టాంగపడి ఆ సర్వశక్తి మంతుడైన దేవుని యొక్క మహాకనికరాన్ని, ఆ గొప్ప దయని సంపాదించుకోవాలి. ఆ రీతిగా ప్రతి ఒక్కరూ చేసి మహిమగల దేవుని రాజ్యంలో ప్రవేశించుదుము గాక. ఆమెన్, ఆమెన్. 29వ వచనము పూర్తయ్యాది.